నలుపు కోడలు అనామిక అంటే ఏమాత్రం ఇష్టం ఉండని అత్తగారు శారద రోజులాగానే ఆ రోజు కూడా పెరట్లో ఉన్న అరటి చెట్టు దగ్గర కూర్చోబెట్టి రాత్రి మిగిలిన అన్నమూ కూర వేసింది. అనామిక సంతోషంగా శారదని చూసింది. ఆ సంతోషం శారదకి మరింత కోపాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆవేశంగా పళ్ళు కొరుకుతూ, ఎందుకే నీకంత సంతోషం? నేను నిన్ను మహారాణిలా చూసుకోవట్లేదు, కనీసం పని మనిషిలా కూడా చూడట్లేదు కదా. తెలుస్తుంది అత్తయ్య, అయినా నాకు చాలా సంతోషంగా ఉంది అని అనామిక అనగానే శారద కోపం ఆకాశాన్ని తాకింది. కొట్టడానికి చేతిని ఎత్తుతుంది, కాని కొట్టలేక దించేస్తుంది. కోపంగా, ఏమే అనామిక, నిన్ను పరాయి దానిలాగా ముష్టి దానిలాగా ఇక్కడ ఇలా పెరట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతున్నాను కదా, కూరేస్తున్నాను, నీళ్ళు ఇస్తున్నాను, నేను చేస్తుంది, నేను చెబుతున్నాయి నీకేమన్నా అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి అత్తయ్య అని అనామిక అనగానే ఇక శారద ఏమీ మాట్లాడలేకపోతుంది. తనలో తాను, లాభం లేదు, టార్చర్ డోస్ పెంచుతాను, దానికది ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలి అని అనుకుంటూ శారద లోపలికి వెళ్తుంది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మావయ్య ప్రసాదు ఆ రోజు ఎగ్గుకూరని తీసుకొచ్చి ఇచ్చాడు. అయ్యో మావయ్య, మీరెందుకు ఇలా చేస్తున్నారు? అత్తయ్య చూస్తే. ఏం కాదులేమ్మ కోళ్ళ, నేను సమాధానం చెప్పుకుంటానులే. మీ అత్తయ్యకి పెద్ద కోడలు, ఆ తెల్లని కోడలు అమృత ఎలా ఇష్టమో నాకు నా మేలిమి బంగారు తల్లి అనామిక అంటే అంతే ఇష్టం తల్లి. నువ్వు భయపడకుండా తినుకోళ్ళ. నా ఇంట్లో నాకు భయం ఎందుకు మావయ్య? అయితే మీ అత్తయ్య ప్రవర్తనకి నువ్వు బాధపడుతున్నావా కోళ్ళ? మావయ్య, అన్నం తింటున్నాను కదా, నిజం చెప్తున్నాను, నమ్మండి. నాకు ఎలాంటి బాధ లేదు, భయం అంతకన్నా లేదు. ఈ ఇంట్లో నా తోడి కోడలు, తెల్లని కోడలు అమృతకి కూడా ఇంతవరకు దక్కని అదృష్టం నాకు దక్కుతుంది, తెలుసా మీకు? అని అనామిక సంతోషంగా చెప్పగానే ప్రసాద్కేమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు. అదృష్టమా? అది మీ అత్తయ్య నీకిస్తుందా? తనకిష్టమైన తెల్లని గోడలు అమృతకివ్వకుండా నీకేమిస్తుందమ్మా? ఏంటి కోళ్ళాది? కోడలికి అత్తయ్య కడుపు నిండా అన్నం తిను అంటూ అన్నం పెట్టడం మావయ్య, నీళ్లు తాగు అంటూ నీళ్లు తీసుకొచ్చివ్వడం అని అనామిక చెప్పగానే ప్రసాద్కి తన నల్లని కోడలు మనసు, మమత పూర్తిగా అర్థమయ్యాయి. అదే ఆనందంలో ప్రసాదు అనామికకి దండం పెడతాడు. అది చూసిన అనామిక, అయ్యో మావయ్య, ఏం చేస్తున్నారు మీరు? కష్టాన్ని కూడా ఇష్టంగా, దురదృష్టాన్ని కూడా అదృష్టంగా అర్థం చేసుకునే గొప్ప మనసున్న కూతురు కోడల రూపంలో నా ఇంటికి వచ్చినందుకు, నా ఇంటిని ముక్కలు చేయకుండా కాపాడుతున్నందుకమ్మా ఈ దండం. వద్దు మావయ్య, మీరెప్పుడు అలా చేయకండి, ముందు మీరు వెళ్ళండి, అత్తయ్య వస్తుంది అని అనామిక చెప్పగానే ప్రసాదు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఎగ్గు కర్రీతో అన్నం తింటూ ఉంటుంది. బెడ్ మీద పడుకొని పుస్తకం చదువుకుంటున్న తెల్లని కోడలు అమృత దగ్గరికి ఫ్రూట్స్ ఉన్న బుట్టను తీసుకుని వస్తుంది శారద. అమృత, ఈ పళ్ళల్లో ఏ పండు తింటావో చెప్పు, అది కోసి తీసుకొచ్చిస్తాను. ఇప్పుడు ఏ ఫ్రూట్ వద్దత్తయ్య, టిఫిన్ చేసి గంట దాటింది అంతే కదా, నాకు ఆకలిగా లేదు, ఆకలిగా ఉన్నప్పుడు నేనే తింటాను. అమ్మమ్మ, అట్ట అంటే నేను ఒప్పుకోను కదా కోళ్ళ, నువ్వు ఏదో ఒక ఫ్రూట్ తినాలి, లేదంటే జ్యూస్ అయినా తాగాలి. చెప్పు, ఏ ఫ్రూట్ తింటావు, లేకపోతే ఏ ఫ్రూట్ జ్యూస్ తాగుతావు? అసలు ఇప్పుడు ఏమీ వద్దత్తయ్యా, అసలు అట్ట అంటే నేను ఒప్పుకోను కోళ్ళ, నువ్వు ఏదో ఒకటి తినాలి, లేదా జ్యూస్ అయినా తాగాలి అని అత్తగారు శారద పట్టుబట్టడంతో అమృత ఆరెంజ్ల వైపు చూపిస్తూ, జ్యూస్ తాగుతానత్తయ్య, ఉండమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని వెంటనే శారద కిచెన్లోకి వెళ్తుంది. ఆరెంజ్ జ్యూస్ చేసిన గ్లాస్ తీసుకుని హాల్లోకి వస్తుంది. అది ప్రసాద్ చూస్తాడు. పెద్ద కోళ్ళకా శారదా? అవునండి, టిఫిన్ చేసి గంట దాటింది కదా, జ్యూస్ తాగుతుందని తీసుకెళ్తాను అని చెప్పి శారద అమృత గదిలోకి వెళ్తుంది. అక్కడే ఉండిపోయిన ప్రసాద్కి శారదని అల్లరి పట్టించే ఐడియా ఒకటొచ్చింది. వెంటనే నవ్వుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు. అమృత జ్యూస్ తాగుతూ ఉంటుంది. ప్రసాద్ కంగారు పడుతూ, అయ్యో శారదా, ఎంత పని చేశావు అని అనగానే శారద, అమృత ఇద్దరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. ఏమైందండి? ఏం జరిగింది మావయ్య? శారదా, ఈ జ్యూసు డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఫ్రూట్స్తోనే చేశావా? అవునండి. ఎంత పని చేసావు శారదా, నేను చూస్తున్నప్పుడు ఆ ఫ్రూట్స్ మీద బలి వాలింది అని చెప్పాడు. అంతే, అమృత వాంతితో బయటకు పరుగున వెళ్తుంది. శారద బిక్కమొహం వేసేస్తుంది. అది చూసి ప్రసాద్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం సమయం తర్వాత కిచెన్లో ఉన్న అనామిక దగ్గరికి శారద వస్తుంది.
యామే నలుపు కోడలా? చెప్పండి అత్తయ్య. ఇంటి పనులు వంట పనులు అన్నీ అయిపోయాయా? అన్ని పనులు అయిపోయాయి అత్తయ్య. అయితే నాతో పద. ఎక్కడికి అత్తయ్య? చెప్తే కాని నువ్వు నాతో పాటు రావా ఏంటి? ఎంత మాట అన్నారు అత్తయ్య. వస్తాను, మీరు చనిపోమంటే చనిపోతాను కూడా. ఇక మాటలు చాలు గాని పద అని చెప్పి అనామికాని తీసుకుని శారద వెళ్ళటం అమృత చూస్తుంది. మా అత్తయ్య తనకిష్టం లేని అనామికని తీసుకొని ఎక్కడికి వెళ్తుందబ్బా అని అనుకుంటూ తను కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. కొంత సమయం తర్వాత ఒక కడుతున్న ఇంటి దగ్గర శారద అనామిక నిలబడి ఉంటారు. అత్తయ్య ఇక్కడికి తీసుకొచ్చారేంటి? అసలు ఈ ఇల్లు ఎవరిది? నీకెందుకే, నేను చెప్పింది చేయడమే నీ పని. సరే అత్తయ్య అనే మాట తప్ప మరొక మాట నీ నోటి నుండి వచ్చిందా నిన్ను చంపేస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి శారద ఆ ఇంటి పని చేపిస్తున్న దామోదర్ దగ్గరికి వచ్చింది. అతనికి అనామికాని చూపించి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. తెల్లని కోడలు అమృత అక్కడికి వస్తుంది. మరొక ఇంటి చాటును దాక్కొని అత్తగారు శారద చేస్తున్న పనిని గమనిస్తూ ఉంటుంది. మా అత్తయ్య నా తోటి కోడలు అనామికని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? తనతో ఇక్కడ ఏ పనులు చేయిస్తుంది అని అనుకుంటూ ఉండగా దామోదర్ దగ్గరున్న శారద అనామికాని పిలిచింది. అనామిక ఇట్టరా అని పిలవగానే అనామిక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. చూడు కోడలా, నేను అన్ని వివరంగా మాట్లాడాను, డబ్బులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు అదిగో అక్కడ కనబడుతున్న ఇటుకల్ని పైకి తీసుకెళ్లి పెట్టాలి అని చెప్పగానే అనామిక అక్కడున్న ఇటుకల వైపు చూస్తుంది. వాటి దగ్గర నిలబడిన చంద్రయ్య 50 కిలోల సంచి నిండా ఇటుకల్ని పెట్టి ఉంచుతాడు. వాటిని చూడగానే అనామికకి భయమేస్తుంది. అత్తయ్య వాటిని చూస్తుంటేనే చాలా బరువుగా ఉన్నట్టున్నాయి కదా? చూడ్డానికి అట్ట ఉన్నాయి అంతే, పెద్ద బరువేమి లేవు, 50 కిలోలు అంతే అని చెప్పగానే మొదటిసారి అనామికకి ఏడుపొచ్చింది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. యమ్మా, నువ్వే సంచెత్తుకుంటావా? నన్ను సాయం చేయమంటావా? కొంచెం సహాయం చేయండి అని అనామిక అంటుండగానే అక్కడికి ప్రసాదు, రమేషు, వినోదు, అమృత అందరూ వస్తారు. వాళ్ళని చూసి శారద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దామోదర్ ప్రసాద్ని చూసి గుర్తుపడతాడు. ఇక్కడేం చేస్తున్నావు శారదా? అమ్మా, అనామికని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి ఈరోజు అందరికి నోరు లేగుతున్నాయి? నాకు మాత్రం ఈరోజు చెయ్యి కూడా లేస్తుంది శారదా, చూపించమంటావా? అని ప్రసాద్ అంటూ ఉండగా దామోదర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ప్రసాద్ సార్, మీరా? బాగున్నారా? దామోదర్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఆ రోజు నన్ను నమ్మి షూరిటీ ఇచ్చారు. ఈరోజు నేనొక బిల్డర్గా సెటిల్ అయ్యాను సార్. ఆ విషయం పక్కన పెడితే వీళ్ళు దామోదర్, ఆవిడ నా భార్య శారదాదేవి. ఈవిడ నా చిన్న కోడలు అనామిక, ఇదిగో పెద్ద కోడలు అమృత. మరెందుకు సార్ మేడం గారు అనామిక గారిని చంపాలనుకుంటున్నారు అని దామోదర్ చెప్పింది వినగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అందరూ శారదని నిలదీస్తారు. ఈ మహాతల్లి అజాగ్రత్త వల్లే కదా ఇంట్లో సిలిండర్ బేలి నేను తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నాను. నన్ను చంపాలని చూసిన ఈ నల్లని కోడల్ని నేను మాత్రం ఎందుకు చంపకుండా వదిలిపెడతాననుకుంటున్నారు? అత్తయ్య, అనామికని మీరు అపార్థం చేసుకున్నారు. ఆ రోజు ఆ వేళ అజాగ్రత్తగా ఉన్నది నేను, అనామిక కాదు. మీకోసం టీ పెట్టాలని అనుకుని గ్యాస్ ఆన్ చేశాను. వెలిగిస్తూ ఉండగా ఫోన్ వచ్చింది. ఆ గ్యాస్ అలాగే వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను. అవునమ్మా, ఆ రోజు జరిగిన గ్యాస్ పేలుడు అమృత అజాగ్రత్త వల్లే జరిగింది. కానీ ఆ గ్యాస్ పేలుడికి అనామికకి ఎటువంటి సంబంధం లేదు అని అందరూ నిజం చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడ్నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది శారద. అక్కడున్న అందరికీ అయోమయంగా ఉంటుంది. ఒక్క ప్రసాదు అనామికాలకి మాత్రమే శారద ఎందుకు అలా వెళ్ళిపోతుందో అర్థమైంది. అనామిక పరుగున శారద దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, నాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. అసలు మీ మీద ఎప్పటికీ నాకు కోపం రాదత్తయ్య. మీరనుకున్న అపోహ తొలగిపోయింది. ఇప్పుడు మీరు నా పట్ల స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు. నాకు అది చాలత్తయ్య. పదండి, మనందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని అనామిక చెప్పి శారదని తీసుకొని అక్కడ్నుంచి అలా ఇంటికి వెళ్తారు. అప్పటి వరకు నల్లకోడలు అనామిక మీదున్నటువంటి అపోహలన్నీ తొలగిపోయేసరికి శారదకి అనామిక మీద కోపం కూడా తొలగిపోతుంది. అనామికాని, అమృతని సమానంగా చూసుకుంటూ కోడళ్లకే ఇంటి బాధ్యతలప్పగించి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది శారద. ఇరుగు పొరుగు ఇళ్లలో శారద, అనామిక అనే అత్తాకోడలు ఉండేవాళ్లు.
కోడలు అనామిక అంటే అత్తగారు శారదకి ఏమీ నచ్చదు. కోడలిగా ఇంటికొచ్చి తన కొడుకుని తనకి కాకుండా చేసిందని కోపం. ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా కోడల్ని దెబ్బతీయాలని, అవమానించాలని చూస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకుని శారద గోడ మీద నుంచి జంప్ చేసి అనామిక పెరట్లో ఉన్న 2 కొబ్బరి చెట్ల దగ్గరికి వచ్చింది. ఆ చెట్లకి బాగా కాసిన కొబ్బరి బొండాల్ని చూస్తూ, కోళ్ళ, నువ్వు కూడా నాతో సమానంగా నేను కొబ్బరి బండాలు అమ్ముతున్న చోటే నువ్వు కొబ్బరి బండాలు బండి పెట్టుకున్నావు. అట్టా వద్దని ఎంత చెప్పినా వినకుండా బోండాలను అమ్ముతున్నావు. ఇప్పుడు నేను కొట్టే దెబ్బతో నువ్వు ఎప్పటికీ బోండాలు అమ్మలేవు. అత్త శారదతో ఎందుకు పెట్టుకున్నావు రాని ఎక్కెక్కేడుతో చూడు అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని పక్కన పెట్టి కొబ్బరి చెట్టుకి నిచ్చెన వేసుకుంది. చెట్టెక్కుతుంది. ఆ చెట్టు మీదున్న కత్తితో కొబ్బరి బోండాల్ని నరుకుతుంది శారద. అలా 2 చెట్ల కొబ్బరి బోండాలు కింద పడతాయి. ఆలస్యం చేయకుండా శారద తన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఓపెన్ చేసి అందులో నుంచి కొబ్బరి నీళ్లు పాడయ్యే మందు తీసి అక్కడ పడిన ప్రతి బోండంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తుంది. తిరిగి తన బెడ్రూంలోకొచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. ఇక మరుసటి రోజున పెరట్లోకొచ్చిన కోడలు అనామిక తన అత్తగారు చేసిన విషప్రయోగం గురించి తెలియక, 2 చెట్లకున్న బోండాలు రాలేంతగా రాత్రి గాలి వీచిందా? నాకు కొంచెం కూడా మెలకు రాలేదు. ఏమిటో ఈ మధ్య బాగా ముద్దు నిద్ర పట్టేస్తుంది అని అనుకుంటూ కింద పడిన కొబ్బరి బోండాల్ని తీసుకొచ్చి ఇంటి ముందున్న తోపుడు బండి మీద పెట్టుకుంటుంది. ఇంతలో రమేష్ కూతురు భవ్యని రెడీ చేసి స్కూల్కి తీసుకువెళ్ళటానికి బయటకొస్తాడు. మమ్మీ, నాకొక కొబ్బరి బొండం కొట్టు, నీళ్లు తాగేసి స్కూల్కి వెళ్తాను అని అంటుంది. 2 ఇళ్ల మధ్య అడ్డుగా ఉన్న గోడ దగ్గర శారద దాక్కొని అనామిక, మనవరాలు భవ్య మాట్లాడుకోవటం వింటుంది. అనామిక, ఒక కొబ్బరి బొండం కొట్టు, లేకపోతే స్కూల్కి వెళ్ళనని మారం చేసేలా ఉందిది అని రమేష్ అంటున్న మాటలు శారద వింటుంది. సంతోషపడుతూ, ఇవ్వు కోళ్ళ, ఇవ్వు. ముందుగా నా మనవరాలి కోసం కొబ్బరి బండను కొట్టు, లోపల ఏముందో నీకే తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది శారద. అప్పుడే ప్రసాద్ ఇంట్లో నుంచి బయటకొస్తాడు. గోడ దగ్గర ఉన్న శారదని చూసి పక్కింట్లో ఉన్న కొడుకు రమేష్, కోడలు అనామిక, మనవరాలు భవ్య ముగ్గురూ వినాలని గట్టిగా, కొడుకు కోళ్ళు మాత్రం వద్దు, మనవరాలు మాత్రం ముద్దు, ఇదెక్కడి ప్రేమో శారదా, అలా గోడ చాటును దాక్కొని మనవరాల్ని చూడకపోతే బాబుకు చెప్పాల్సింది కదా, భవ్యం తీసుకొచ్చేవాడింటికి అని అంటాడు. అప్పుడు అనామిక, రమేషు, భవ్య గోడ దగ్గర నుంచి గుమ్మం వైపు వెళ్తున్న శారద వైపు చూస్తారు. హాయ్ నానమ్మ, నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. నేనంటే నీకిష్టం ఉంటే నువ్వే నా దగ్గరికి రావే. నేను శారద మనవరాల్ని, నాతో అంత ఈజీ కాదు అని చెప్పి స్కూటీ దగ్గరికి వెళ్తుంది భవ్య. శారదా, ప్రసాదులు నవ్వుకుంటారు. రమేష్ స్కూటీ మీద భవ్యం తీసుకుని స్కూల్కి వెళ్తాడు. ఇక ఫుట్పాత్ మీద అత్తాకోడళ్ళు కొబ్బరి బోండాల బళ్ళు పెట్టుకుని బోండాలమ్ముతూ ఉంటారు. శారదా దగ్గరికి ఎవ్వరూ వెళ్లకుండా అనామిక దగ్గరికే వస్తూ ఉంటారు. అనామిక కొబ్బరి బోండాల కోసం తన బండి దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి అనామిక సంతోషపడుతుంది. ఆహా, ఈ రోజు నా అదృష్టం బాగుంది, అన్నీ నాకు అలా కలిసి వచ్చేస్తున్నాయి అని అనుకుంటూ అనామిక వచ్చిన వాళ్ల కోసం కొబ్బరి బోండాల్ని తీసి కొడుతుంది. తీరా అవి కాస్త పాడై ఉంటాయి, పైగా వాసనొస్తూ ఉంటాయి. అంతే, ఆ వచ్చిన వాళ్ళు అనామిక దగ్గర కొబ్బరి బోండాల్ని తాగడానికి ఇష్టపడకుండా వెంటనే ఆ కొబ్బరి బోండాల్ని పడేసి శారద దగ్గరికి వెళ్తారు. శ్యామల మాత్రం ఊరుకుంటుందా? ఏమ్మా, పాడైన కొబ్బరి బొండాలు అమ్ముతూ డబ్బు సంపాదించాలనుకున్నావా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, లేకపోతే గడ్డి తింటున్నావా? ఆశ ఉండాలమ్మా, అంతేగాని అత్యాశ పనికిరాదు అని అనామికాని తిడుతుంది. అది విన్న శారద సంతోషపడుతుంది. రండమ్మా రండి, తాజా తాజా కొబ్బరి నీళ్ళు, స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళు అంటూ శారద గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అందరూ శారద దగ్గర కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు. అనామిక తన దగ్గరున్న కొబ్బరి బోండాలకి ఏమైందా అని బాధపడుతూ అన్ని కొబ్బరి బోండాల్ని కొట్టి చూస్తుంది. అయితే అన్నీ వాసనొస్తూ ఉంటాయి. దాంతో అనామిక వాటిని తీసుకుని దగ్గరలో ఉన్న చెత్తకుండీ దగ్గరికి వెళ్లి అన్నింటినీ అందులో వేసేస్తుంది. అది చూసిన శారద సంతోషపడుతూ ఉంటుంది. కోళ్ళ, ఇప్పుడు నువ్వు ఎట్ట బతుకుతావు నేను చూస్తాను. అత్తయ్య,
నేను ఈ కష్టాలు భరించలేనని నువ్వు నా దగ్గరికి రావాలే అని అనుకుంటూ కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ ఉంటుంది. ఇక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఖాళీ బండిని తోసుకుంటూ ఇంటివైపు వెళ్తున్న కోడలు అనామికని మామగారు ప్రసాద్ చూస్తాడు. కోళ్ళ, ఏమైంది తల్లి? బోండాలు అమ్ముడుపోతే ఆనందపడాలి గాని ఇలా బాధపడుతున్నావేంటి? మావయ్య, అన్ని కొబ్బరి బోండాలు అమ్ముడుపోలేదు. ఏమైందో తెలీదు గాని బోండాలు మొత్తం పాడైపోయాయి. నీళ్లు మొత్తం కుళ్ళిన వాసన వస్తున్నాయి మావయ్య. అన్ని బోండాలు అలాగే ఉన్నాయి. అందుకే అవన్నీ చెత్త కుండీలో పడేశాను అని అనామిక చెప్పగానే ప్రసాద్ మనసు ఏదో కీడు జరిగిందని హెచ్చరిస్తుంది. అమ్మా కోళ్ళ, నా మనసెందుకో కీడు జరిగిందనిపిస్తుంది తల్లి. ఎందుకైనా మంచిది మా నూరి గుడిలో ఉన్న మహర్షి దగ్గరికి వెళ్ళి జరిగిందేంటో చెప్పు తల్లి. ఆయన మాత్రం ఏం చేస్తాడు మావయ్య? అలా అనకు తల్లి, వింతల్లో ఇది 8వ వింత. కొబ్బరి బోండాలన్నీ పాడవడమేంటి? కొబ్బరి నీళ్లు వాసన రావడమేంటి? మీ అత్తయ్య అమ్ముతున్న కొబ్బరి బోండాలన్నీ బాగున్నాయి గదా? అవును మావయ్య, అత్తయ్య అమ్మే కొబ్బరి బోండాలు కూడా బాగున్నాయి. అందర్నీ తన దగ్గరికి రమ్మని అత్తయ్య పిలుస్తున్నారు కూడా. ఇప్పుడు చెప్పమ్మా కోళ్ళ, నువ్వెళ్ళా మహర్షిని కలుస్తావా లేదా? ఖచ్చితంగా కలుస్తాను మావయ్య. ఇది ప్రకృతి చేసిన ఘాతకమో పక్కింట్లో ఉంటున్న అత్తయ్య చేసిన గాయమో తెలుసుకుంటాను అని అనామిక చెప్పగానే ప్రసాద్ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధ్యానం చేసుకుంటున్న మహర్షి దగ్గరికి వస్తుంది అనామిక. దండం పెడుతుంది. మహర్షి వెంటనే కళ్ళు తెరిచి తన ముందున్న అనామికని చూస్తాడు. అప్పుడు అనామిక బాధగా తనకి జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు మహర్షి మనోనేత్రంతో చూస్తాడు. అదంతా చేసింది ఎవరో తెలుసుకుంటాడు. కళ్ళు మూసుకొని మంత్రాలు చదవగానే మహర్షి చేతిలో జలమున్న కలశం ప్రత్యక్షమవుతుంది. చూడు తల్లి, తప్పిదమేదైనా చేసింది ఎవరైనా నీకు మంచి జరుగుతుంది. ఇదిగో ఇవి మాయాజలం. వీటిని తీసుకెళ్ళి నీ కొబ్బరి చెట్ల దగ్గర చల్లు. నీకు మాయా కొబ్బరి బొండాలొస్తాయి. ఆ బొండాలని అమ్ముకోవచ్చు కదా స్వామి? అమ్ముకోవచ్చు తల్లి. వాటిని ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళకి తిరిగి ఎదురు దెబ్బ తగులుతుంది అని ఆ మహర్షి చెప్పి మాయాజలం ఉన్న ఆ కలశాన్ని అనామికకిస్తాడు. మరొక మాట తల్లి, మంచి మనసుతో ఉన్నవాళ్ళకి కొబ్బరి నీళ్లు బంగారు నీళ్లలాగా, దురాశతో ఉన్నవాళ్ళకి మామూలు కొబ్బరి నీళ్లలాగానే ఉంటాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పగానే అనామిక భక్తితో ఆ మహర్షికి దండం పెట్టి మాయాజలం ఉన్న ఆ కలశాన్ని తీసుకొని అక్కడ్నుంచి ఇంటికొస్తుంది. కొబ్బరి చెట్లకి మాయాజలాన్ని మహర్షి చెప్పిన విధంగా పోస్తుంది. ఇక మరుసటి రోజున పెరట్లో ఉన్న కోడలి కొబ్బరి చెట్లకి బాగా కాసిన కొబ్బరి బోండాల్ని చూసి శారద కుళ్ళుకుంటుంది. అనామిక వాటిని కోసి బండి మీద పెట్టుకుని అమ్మడానికి వెళ్తుంది. అత్తాకోడలిద్దరూ కొబ్బరి బోండాలు అమ్మటం మొదలు పెడతారు. మంచి మనసున్న కమల అప్పుడే కొబ్బరి బోండాల కోసం అనామిక దగ్గరికి వస్తుంది. ఒక కొబ్బరి బోండం తాగాలి అనుకుంటుంది. ఆ నీళ్లు బంగారు నీళ్ళలా కనిపిస్తాయి కమలకి. కమల ఎంతో సంతోషపడుతుంది. హేయ్, అందరు వినండి. శారదా కోడలు అమ్ముతున్న కొబ్బరి నీళ్లు బంగారు నీళ్ళవుతున్నాయి. తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అని గట్టిగా అరుస్తుంది. దాంతో అనామిక బండి దగ్గరికి వచ్చి కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు అందరూ. మంచి మనసున్న వాళ్ళకి ఆ కొబ్బరి బోండాల్లోని నీళ్లు బంగారు నీళ్ళలా కనిపిస్తాయి. చెడ్డవాళ్లకి మామూలు కొబ్బరి నీళ్ళలాగానే కనిపిస్తూ ఉంటాయి. అలా పేద కోడలు అనామికకి కొబ్బరి బోండాల వ్యాపారం చాలా బాగా సాగిపోతూ ఉంటుంది. అయితే ఇది అత్తగారు శారదకి ఏమాత్రం నచ్చట్లేదు. ఈ రోజు రాత్రి నీ కొబ్బరి బోండాల సంగతి చెబుతాను గోళ్ళ అని అనుకొని అదే రోజు రాత్రి ఇంతకు ముందులాగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని కోడలి కొబ్బరి చెట్ల దగ్గరికి వస్తుంది. కొబ్బరికాయల్ని కోస్తుంది. కాయలన్నింటికి ఇంజెక్షన్ చేస్తుంది. నిన్నొచ్చిన డబ్బుల్ని చూసి మురిసిపోయావు కదా కోళ్ళ. ఈరోజు రేపు చూడు ఎలాగుంటుందో అని సంతోషంగా వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజున అత్తాకోడలిద్దరూ కొబ్బరి బోండాలు అమ్ముతూ ఉంటారు. శారద అమ్ముతున్న కొబ్బరి బోండాలు ఒకదాని తర్వాత ఒకటి నల్లగా మారిపోతూ ఉంటాయి. కానీ కోడలు అనామిక అమ్ముతున్న కొబ్బరి బోండాలు మాత్రం చాలా బాగుంటాయి. మంచి వాళ్లకి బంగారు నీళ్ళనిస్తూ ఉంటాయి ఆ కొబ్బరి బోండాలు. ఇక శారద ఏడుస్తూ కోడలు అనామిక దగ్గరికి వెళ్తుంది. కోళ్ళ, నన్ను మన్నించు. కోడలకొచ్చి నా కొడుకు నాకు కాకుండా చేసావని నేను దెబ్బ కొట్టాలని నీ కొబ్బరి బొండాలకి విషం సుదిచ్చాను. కానిట్టవుతుందని అనుకోలేదు.
నన్ను మన్నించవే అని ప్రాధేయపడుతుంది. ఇక అప్పుడే అక్కడికి ప్రసాద్ వస్తాడు. యమ్మ కోళ్ళ, ఇంకా మీ అత్తయ్య ఏడుస్తుంటే నేను చూడలేను గాని నా కోసం మీ అత్తయ్యని మన్నించు. ఇక మీదట అందరం కలిసే ఉందాం. ఇది నా మాట, ఇక నా మాటే శాసనం అని ప్రసాదు శివగామి లెవెల్లో చెప్తాడు. ఇక దాంతో అందరూ కలిసే ఉంటూ అత్తాకోడళ్ళు కొబ్బరి బోండాల వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ, పేద కోడలి బంగారు కొబ్బరి నీళ్లు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.